మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానికి కారణాలు ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మామూలుగా భారతీయ సమాజం అంటేనే ఉమ్మడి కుటుంబాలు, బంధాలు, పెళ్లిళ్ళు, ఒకరితో ఒకరు ముడిపడి ఉండే జీవితాలు కదా. కానీ మనకు తెలియకుండానే మన కళ్ళ ముందు ఒక నిశ్శబ్ద విప్లవం లేదా ఒక సరికొత్త సామాజిక మార్పు చోటు చేసుకుంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ ని విడుదల చేసింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS 2024 నివేదిక ప్రకారం మన దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య పురుషుల కంటే ఏకంగా 2.5 రెట్లు ఎక్కువగా ఉందట. జాతీయ సగటును పరిశీలిస్తే దేశంలో ఒంటరిగా ఉంటున్న పురుషులు కేవలం 1.6% మాత్రమే. కాగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు 5.4%గా నమోదయ్యాయి. ఇక ఈ మార్పు కేవలం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా, షాకింగ్గా కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే పురుషుల కంటే మహిళలు 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? సాంప్రదాయానికి, కుటుంబ వ్యవస్థలకి ప్రాధాన్యత ఇచ్చే మన సమాజంలో, ముఖ్యంగా దక్షిణాదిలో మహిళలు ఒంటరి జీవనం వైపు మొగ్గు చూపడానికి, ఒంటరిగా మిగిలిపోవడానికి అసలు కారణాలేంటి? ఈ వీడియోలో దీని వెనుకున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రహస్యాలను లోతుగా విశ్లేషిద్దాం. మొత్తంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసుకున్నట్లయితే పురుషుల కంటే మహిళలు 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తున్నట్లు ఈ నివేదికలో స్పష్టంగా తెలుస్తోంది. పైకి ఇది కేవలం ఒక నెంబర్లా కనిపించినా దాని వెనుక భారతదేశంలో మారుతున్న స్త్రీ పురుషుల జీవన ప్రమాణం, అలాగే సామాజిక స్థితిగతులు దాగున్నాయని చెప్పొచ్చు. ఈ మ్యాక్రో ట్రెండ్ను అర్థం చేసుకోవాలంటే మనం 3 ముఖ్యమైన అంశాలను పరిశీలించుకోవాలి. మొదటిది హయ్యర్ ఫిమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే పురుషుల కంటే మహిళలు సగటు ఆయురార్థం ఎక్కువగా ఉండడం. వృద్ధాప్యంలో భర్త చనిపోయిన తర్వాత మహిళలు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. రెండవది మారుతున్న సామాజిక సమీకరణాలు. ఒకప్పుడు భర్త చనిపోతే పిల్లలపై ఆధారపడే తల్లులు నేడు ఎవరికి భారం కాకూడదనే ఆలోచనలతో ఒంటరిగా ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక మూడవది వలసలు. ఉద్యోగాల రీత్యా యువత ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లిపోవడం వల్ల కూడా ఇళ్లలో మహిళలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అయితే ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇది ఎందుకు తీవ్రంగా ఉందో ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 11.6% మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారట. దీనికి ప్రధాన కారణం అక్కడున్న అధిక మహిళల లిటరసీ, అలాగే ఎకనామికల్ ఇండిపెండెన్సీ. దశాబ్దాలుగా సాగిన సామాజిక సంస్కరణల ఉద్యమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. తమిళనాడులో ఇండస్ట్రియలైజేషన్ కారణంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడం, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడగలిగే సామర్థ్యం ఉండడం వల్ల పెళ్లి వయసును ఆలస్యం చేసుకోవడం లేదా సాంప్రదాయ నియమాలను బద్దలు కొట్టి ఒంటరిగానైనా గౌరవంగా జీవించడానికి ఇక్కడ మహిళలు వెనుకాడడం లేదు. వీళ్ళు అలా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక తర్వాతి స్థానంలో కేరళ 10.4%తో నడుస్తుంది. కేరళ కథ మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంది. ఇక్కడ 2 ప్రధాన శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి గల్ఫ్ మైగ్రేషన్. కేరళ నుండి పురుషులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తుంటారు. దీనివల్ల ఇళ్లలో మహిళలు ఒంటరిగా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇక రెండోది కేరళలో మహిళల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దేశంలోనే అత్యధికంగా, అలాగే చారిత్రాత్మకంగా కేరళలోని కొన్ని వర్గాల్లో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థల ప్రభావం వల్ల మహిళలు కుటుంబంలో మరియు సమాజంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటున్నారు. అధిక విద్య, అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణల కలయిక వల్ల వృద్ధాప్యంలో కూడా ఇక్కడి మహిళలు ఒంటరిగా జీవించగలుగుతున్నారు. కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో 8.6% మంది మహిళలు ఒంటరిగా ఉంటున్నారు. దీని వెనుక ప్రధానంగా బెంగళూరు ఎఫెక్ట్ లేదా టెక్నాలజీ ఆధారిత పట్టణీకరణ ఉంది. దేశ నలుమూలల నుంచి కార్పొరేట్ ఉద్యోగాలు, స్టార్టప్లలో పనిచేసేందుకు స్వతంత్ర మహిళలు బెంగళూరుకు వలస వస్తున్నారు. గ్లోబల్ లైఫ్ స్టైల్, ఆధునిక ఆలోచనలు, ఒంటరి మహిళల జీవన విధానాన్ని ఆమోదించే నగర సంస్కృతి కర్ణాటకలో ఈ సంఖ్య పెరగడానికి కారణమవుతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా యువతలు ఇక్కడ ఉన్నత చదువుల కోసం నగరాలకు వచ్చి ఇక్కడే స్థిరపడుతూ ఒంటరిగా రూములలో, అలాగే అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మహిళలు 8% కాగా పురుషులు కేవలం 2.1% మాత్రమే ఒంటరిగా ఉంటున్నారు. అంటే దాదాపు 4 రెట్ల వ్యత్యాసం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో దీనికి అతిపెద్ద కారణం గ్రామీణ మహిళా సాధికారిత. డ్వాక్రా వంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇక్కడి గ్రామీణ మహిళలు ఆర్థికంగా చాలా బలంగా తయారవుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సొంతంగా డబ్బులు సంపాదిస్తూ ఎవరిపైన ఆధారపడకుండా
బతికే ధీమాను సాధించగలుగుతున్నారు. దీంతో పాటు వృద్ధాప్యంలో భర్త చనిపోతే పిల్లల ఇళ్లల్లో ఇమడలేక తమ సొంత ఊరిలోనే ఒంటరిగా ఆత్మగౌరవంతో బతకడానికి ఇష్టపడుతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఒంటరి మహిళలు 7.6% కాగా పురుషులు కేవలం 1.6% మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యత్యాసం దాదాపు 5 రెట్లు ఉండడం గమనార్హం. హైదరాబాద్ సాధిస్తున్న అసాధారణ ఎకనామిక్ బూమ్ దీనికి ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. హెల్త్ కేర్, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో తెలంగాణ మహిళల భాగస్వామ్యం భారీగా పెరిగింది. ఇక హైదరాబాద్ లోని అర్బన్ పాకెట్స్ లో ఒంటరిగా జీవించే మహిళలను చూసే సామాజిక కోణం మారుతోంది. పెళ్లి చేసుకోకపోయినా లేదా ఒంటరిగా ఉంటున్న సమాజం దాన్ని అంగీకరిస్తోంది. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో కూడా వృద్ధులైన మహిళలు తమ సొంత ఇళ్లలోనే ఒంటరిగా ఉంటూ వ్యవసాయం లేదా కూలి పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ డేటా అంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తోంది. ఈ మార్పు ఫిమేల్ ఎంపవర్మెంట్ నిదర్శనమా లేక బలవంతపు ఒంటరితనమా? వాస్తవానికి దీని వెనుక 2 కోణాలున్నాయి. యువతులలో ఇది ఆర్థిక స్వేచ్ఛకు అలాగే నచ్చినట్లు బ్రతికే హక్కుకు ప్రతీక అయితే, వృద్ధాప్యంలో ఉన్న మహిళల విషయానికి వస్తే ఇది వారి భద్రతకు ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలను రేకెత్తిస్తోంది. లక్షలాది మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్న ఈ తరుణంలో మన నగరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రక్షణ చట్టాలు, మన సీనియర్ సిటిజన్ కేర్ సిస్టమ్స్ వీరికి అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాయా? ఒంటరి మహిళల భద్రత కోసం ప్రత్యేకమైన సామాజిక రక్షణ వలయాలు అవసరమని ఈ SRS 2024 నివేదిక మన ప్రభుత్వాలను, సమాజాన్ని హెచ్చరిస్తోంది. చివరిగా భారతీయ కుటుంబ వ్యవస్థ వేగంగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు పురుషుడిపై ఆధారపడి మాత్రమే బతకగలము అనుకున్న చోట ఈనాడు లక్షలాది మంది మహిళలు ఒంటరిగా తమ జీవితాలను విజయవంతంగా లీడ్ చేస్తున్నారు. ఇది సమాజంలో వస్తున్న ఒక అనివార్యమైన మార్పు అని చెప్పొచ్చు. ఈ గణాంకాలు అలాగే మారిన సామాజిక పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటి? మహిళలు ఒంటరిగా జీవించడం వారి ఎదుగుదలకు సంకేతమా లేక మన కుటుంబ బంధాలు బలహీన పడుతున్నాయి అనడానికి రుజువా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.